పెట్టుకున్నారా అందరూ? చూపిస్తాను నేను అది కూడా. ఒక 2 kgs పెట్టాం మేము మామూలుగా ఇంట్లోకి. ఇంకా పెడతాము, ఇంకొక 2-3 కిలోలు పెడతాము. అప్పుడు చూపిస్తాను నేను దాన్ని కూడా మంచిగా తెలంగాణ స్టైల్లో మేము ఎట్లా పెట్టుకుంటాం మామిడికాయ చేయాలి. అందరిళ్ళలో ఇప్పుడు ప్రజెంట్ నాకు తెలిసి ఇదే ప్రాసెస్ నడుస్తూ ఉంటుంది. ఈ సీజన్ మనకి ఇంకా 5 minutes టైం పడుతుంది. 5 minutes గరం మసాలా వేసుకొని దింపేసుకోవడమే. యాక్చువల్గా నేను నిన్న ఒక ఫంక్షన్కి వెళ్ళిన, పెళ్ళి ఉండే మా చుట్టాలది. వెళ్ళిన అనమాట. వెళ్తే అక్కడ ఒక అందరు తెలిసిన వాళ్ళే చుట్టాలే, ఒక 10 మంది వరకు. అందరి నోట్లో ఒకటే మాట, గోల్డ్ రేట్ పెరిగింది, గోల్డ్ రేట్ ఇంత అయింది. పెళ్ళిళ్ళు అనేసరికి మనకి ఇదే టాపిక్ వస్తుంది కదా. మనుషులను చూసి బాగున్నారా, మంచి ఎలా ఉన్నారు, పిల్లలు ఎలా ఉన్నారు, ఇలా అడిగే రోజులు పోయినాయి మనకి. ఇప్పుడు మనిషిని చూస్తే ఏ చీర కట్టుకొచ్చింది, ఎంత కాస్ట్లీ శారీ కట్టుకొని వచ్చింది, ఎంత గోల్డ్ వేసుకొని వచ్చింది. ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ అది. ఒక 10 members వరకు లేడీస్ ఎవరిని కదిలిచ్చినా పెళ్లి అంటే అమ్మాయి ఎక్కడ ఇస్తున్నారు, అమ్మాయిని ఏ ఊరికి ఇస్తున్నారు, ఎవరి ఫ్యామిలీకి ఇస్తున్నారు, అట్లా మాట్లాడుకునే రోజులు పోయినాయి. అరే అవును, వాళ్ళు మనకు చుట్టాలే అవుతారు, వీళ్ళు మనకు. అప్పుడు వెనకట ఇట్లుండేది మనకి, 7 తరాలు చూసి ఇవ్వాలి అనేది మనకు ఉండేది ఒకటి. కానీ ఇప్పుడు అట్లా కాదు. ఎంత గోల్డ్ పెడుతున్నారు. అబ్బాయి అమెరికాలో జాబ్ చేస్తాడా, ఏం చేస్తాడు, వాళ్ళకి ఎంత ఆస్తులు ఉన్నాయి, కార్ పెట్టిందా. ఇప్పుడు బండి పెట్టే రోజులు కూడా పోయినాయి అబ్బాయిలకి. డైరెక్ట్ కార్ పెట్టిందా, ఏం పెట్టిల్లా, అమ్మాయికి ఎంత గోల్డ్ వేసిళ్ళు, ఇవే టాపిక్లు నడుస్తూ ఉన్నాయి. అయితే ఒక 10 members వరకు పిల్లలు, పెద్దవాళ్ళు, లేడీస్, ఎవరి టాపిక్ చూసినా అరే పెళ్ళి బాగా చేసిళ్ళు, మంచిగా చూడు, వాళ్ళకు ఉన్నంతలా నీట్గా చేసుకున్నారు, భోజనాలు కూడా మంచిగా పెట్టిళ్ళు. నిజానికి మంచిగా చేసుకున్నారు వాళ్ళు పెళ్ళి. మిడిల్ క్లాస్ వాళ్ళే మంచిగా అరేంజ్ చేసుకొని ఎవరికి ఏం లోటు రాకుండా, భోజనాలు కూడా మంచి టేస్ట్ తోని బాగా అనిపించింది నాకు. ఐస్ క్రీమ్స్, సమ్మర్ కదా, ఐస్ క్రీమ్స్ అన్నీ నాకు మంచి సంతోషంగా అనిపించింది. బాగా చేసుకున్నారు పెళ్ళి, ఇంత బడ్జెట్ అనుకొని చేసుకున్నట్టున్నారు వాళ్ళు అని చెప్పి ఎక్కడ లోటు రాకుండా చూసిండ్రు వెళ్ళిన వాళ్ళందరినీ. దీనికి 10 minutes టైం, 5 minutes టైం పడుతుంది మనకి. అయితే ఎట్లా ఉన్నారంటే బయట ఎవరి నోట్లో చూసినా ఇదే మాట, గోల్డ్ రేట్ ఇంత పెరిగింది, గోల్డ్ రేట్ ఇంత పెరిగింది, అమ్మో 70,000 అయిందంట, ఇంకొక 10 రోజులు అయితే 1,00,000 రూపాయలు అవుతుందంట. ఇప్పుడు అక్షయ తృతీయ ఉంది కదా, 10వ తారీఖు, అందరు అదే టాపిక్ మాట్లాడుకుంటున్నారు. ఒక కాసైనా తీసుకోవాలి అక్షయ తృతీయ, కానీ అదేదో వాళ్ళకి సెంటిమెంట్ అంట. ఆ రోజు తీసుకుంటే మనకి గోల్డ్ ఇంకా ఎక్కువ వస్తుంది ఇంట్లోకి అని చెప్పి. మాకైతే లేవు అలాంటి సెంటిమెంట్. మా దగ్గర ఎప్పుడు డబ్బులు ఉంటే అప్పుడే తీసుకుంటాం మేము. అది ఆ టాపిక్ నడుస్తుంది. నేను అనుకున్నా గోల్డ్ రేటు పెరుగుతుంది, ల్యాండ్ల రేట్లు పెరుగుతున్నాయి, భూమిల రేట్లు పెరుగుతున్నాయి, కానీ ఎందుకో మనిషి విలువ తగ్గుతుంది అనిపించింది నాకు. చూద్దాం, మనిషికి మాత్రం రోజు రోజుకి వాల్యూ తగ్గుతుంది. చూద్దాము. ఇంక ఇట్లా దగ్గరికి అయిపోయింది కదా కర్రీ అంతా. గ్రేవీ ఉండాలి అన్న, ఇది రైస్లో కదా, మనకి గ్రేవీ ఉండాలి, కొంచెం కలుపుకొని తినేలాగా ఉండాలి మనకి గ్రేవీ. మామూలుగా అయితే స్టఫింగ్లోకి అయితే ఫ్రై వేసుకుంటారు. లాస్ట్కి నేను గరం మసాలా వేస్తున్నా, కొంచెమే, ఎక్కువ ఏమి ఇష్టపడం మేము అంత స్పైసీగా తినడానికి. మీ ఇష్టం. అది మంచిగా కలుపుకొని గరం మసాలా వేసుకొని ఒక 5 minutesలో అయిపోద్ది, అంతే, దించేసుకోండి. చూసి అయిపోయింది కదా, సింపుల్గా. బోటి కూడా అంతే, తగ్గట్టుగా మనకి ఉప్పు కారాలు ఒకటి చూసుకొని వేసేసుకుంటే అయిపోద్ది. కొంచెం ఓపిక అంతే. అది ఫ్రై అయ్యేటప్పుడు మనం ఏ స్టేజ్లో ఉప్పు కారాలు వేసుకోవాలి, ఏ స్టేజ్లో మనము అన్నీ వేసుకోవాలి, పోపు దినుసులు అలాంటివి, ఏ స్టేజ్లో మసాలాలు వేసుకోవాలి, అదొక్కటి మనకు అవగాహన వస్తే ఇంకా అందరూ మెచ్చుకోవడమే మనల్ని ఇంకా వంటలు. అదంతే.